రాష్ట్రంలో యూరియా యాప్ వాడడంలో కరీంనగర్ జిల్లా ఆదర్శంగా నిలుస్తుంది. జనవరి 31 నుంచి యూరియా యాప్లో బుకింగ్తో పంపిణీ ప్రారంభించారు అధికారులు. ఇప్పటివరకు జిల్లాలో 84,663 మంది రైతులు 3,14,079 బస్తాల యూరియాను తీసుకున్నారు. గతంలో క్యూ లైన్లలో గంటల తరబడి యూరియా కోసం నిలబడేవారమన్నారు. కానీ యూరియా యాప్తో వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. పంటల సీజన్ వచ్చిందంటే రైతులకు యూరియా కష్టాలు చాలా ఇబ్బందులు పెట్టేవి. కానీ ఫెర్టిలైజర్ యాప్ రాకతో రైతుల కష్టాలన్నీ తీరిపోయాయి. చాలామంది రైతులు యాప్ ద్వారా తమకు కావాల్సిన యూరియాను బుక్ చేసుకొని స్టాక్ పాయింట్ల నుంచి తీసుకెళ్తా ఉన్నారు. అట్లాంటి స్టాక్ పాయింట్ దగ్గరికి మనం వచ్చాం. చింతకుంటలోని యూరియా స్టాక్ పాయింట్ దగ్గర మనం ఇక్కడ కేడీసీసీకి సంబంధించిన స్టాక్ పాయింట్లో యూరియా బస్తాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. రైతులు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి తమ యాప్ ద్వారా బుక్ చేసుకొని తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ తెలుసుకునేందుకు మనకు జిల్లా వ్యవసాయ అధికారిని డాక్టర్ భాగ్యలక్ష్మి మేడం మనతో పాటు. మేడం, యాప్ రాకతోటి రైతులకు ఎట్లాంటి మేలు జరుగుతుంది, మనం ఎట్లాంటి సేవలు అందిస్తున్నాం? ఇంతకు ముందు అయితే మనం యూరియా సీజన్ రాగానే కూడా వరుసల్లో నిలబడి రైతులందరూ కూడా యూరియా కొనుగోలు చేసేవాళ్ళు. వరుసల్లో ఉన్న రైతులకు కూడా వాళ్ళ వంతు వచ్చేసరికి యూరియా బస్తా వస్తుందా లేదా అన్న ఆందోళన కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఈ యాప్ వచ్చిన దగ్గర నుంచి కూడా మనకి ఈ ఆందోళన అనేది అవసరమే లేదు. రైతులందరూ కూడా తమ తమ ఇళ్ల వద్ద మాత్రమే మనం బుక్ చేసుకుంటున్నారు. ఇలా బుక్ చేసుకున్నాక ఆ బుకింగ్ ఐడి ద్వారా వాళ్ళు బుక్ చేసుకున్న డీలర్ మండల లెవెల్లో ఏ డీలర్ దగ్గరైనా మనం బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కొత్తపల్లిలో మనకి 5-6 సెంటర్లో మనకి యూరియా స్టాక్ అనేది అవైలబుల్గా ఉంది. ఈ 5-6 స్టాక్ పాయింట్లో మనం కేడీసీఎంఎస్ చింతకుంటలో ఉన్నాము. ఇప్పుడు ఈ రైతులు ఇక్కడ బుక్ చేసుకొని బుకింగ్ ఐడి తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా రైతులు అంటే చాలామంది నిరక్షరాస్యులు ఉంటారు. ఆ తర్వాత ఆపరేట్ చేయడం తెలియదు. వాళ్ళ దగ్గర చిన్న స్మార్ట్ ఫోన్ల బదులు చిన్న ఫోన్లు ఉంటాయి. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా అసలు బుక్ చేసుకోవడం ఎట్లా? ఇది ఫర్టిలైజర్ యాప్ అనేది మన తెలంగాణ గవర్నమెంట్ వారు ఒక మంచి ఇన్నోవేషన్ తోటి దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ యాప్ అన్నది ఆండ్రాయిడ్ ఫోన్లో మాత్రమే డౌన్లోడ్ అవుతుంది. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఎవరన్నా కూడా ఆపరేట్ చేయవచ్చు. ఎనీ సిటిజన్, లేకపోతే పట్టాదారు పాస్బుక్ ఉన్న ఏ రైతైనా చేసుకోవచ్చు. సిటిజన్ చేసుకునేటట్టయితే కౌలు రైతులు ఖచ్చితంగా సిటిజన్ అకౌంట్ నుంచి చేసుకోవాల్సి వస్తుంది. కౌలు రైతుల్ని మన ఏఈఓలు కౌలు రైతుల కింద తీసుకోవాలి. వారి తాలూకా యజమాని నుంచి ఓటీపీ సంపాదిస్తే మనకి యూరియా బుక్ చేసుకోవడానికి అవుతుంది. అట్లా ఓటీపీ చెప్పడానికి ఇష్టపడని వాళ్ళు కావచ్చు, యజమానులు వాళ్ళ పాస్బుక్లు ఇవ్వడానికి ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లాంటి వాళ్ళకి ఏం పరిష్కారం ఉంది? ఇక్కడ పాస్బుక్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఓన్లీ ఒక ఓటీపీ ఇస్తే సరిపోతుంది. ఓటీపీ ఇస్తేనే యూరియా మాత్రం బుక్ అవుతుంది. మామూలుగా ఎంత ఈజీగా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేడం? ఈ ఫర్టిలైజర్ యాప్లో మనకి మొత్తం రాష్ట్రంలో ఎన్ని బస్తాలు ఉన్నాయి? 2,73,789 బస్తాలు మనకి కనిపిస్తుంది. రాష్ట్రం మొత్తంలో ఇన్ని బస్తాలు అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు ఎట్లా మేడం, ఇప్పుడు రైతుకు మీ దగ్గర ఉన్న దానికి డీలర్ దగ్గర ఉన్నదానికి సేమ్ యాప్ ఉంటుందా, వేరు ఎట్లా ఉంటుంది? సేమ్ యాప్ ఉంటుంది. ఎవరి లాగిన్స్ వాళ్ళకు ఉంటాయి. సిటిజన్ లాగిన్ ఉంటుంది, రైతులకి రెండో లాగిన్ ఉంటుంది. పట్టాదారు పాస్బుక్ ఆధారంగా అనుసంధానించబడిన అంటే లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ ద్వారా వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు, వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఉండడం వల్ల మనకి రైతుల్లో అన్రెస్ట్ అనేది తగ్గింది. డీలర్స్ కూడా ఈజీగా అవుతుంది. మేడం చెప్తున్న విషయాలు ఎంతవరకు నిజమో రైతులను కూడా అడిగి తెలుసుకుందాం. రైతులు కూడా స్వయంగా ఇక్కడికి వచ్చి యూరియా బస్తాలను తీసుకెళ్ళడానికి వచ్చారు. ఏ ఊరన్నా మీది? చింతకుంట. ఏమేమి వేసినావు పంటలు? వరి. ఓకే, ఎట్లా ఉంది యూరియా? లాస్ట్ ఇయర్ మీరు యూరియా బస్తాలు తీసుకోవడానికి ఎట్లా ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు ఎట్లా ఉంది? లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ పంట చాలా బాగుంది సార్. లాస్ట్ ఇయర్ మన పేన పంటకు ప్రొద్దున లేత ఉడికొచ్చి నిలుచుంటాడు. అక్కడ నిలుచుంటే రాత్రి వరకు మళ్ళీ తెల్లారి అట్లా నిలుచుంటాం. అయినా యూరియా బత్త సక్క రాకపోవు. ఈ దాంతో పోల్చుకుంటే 100 వాళ్ళు పెట్టారు. వచ్చిందా నీకు యాప్లో బుక్ చేసుకోవడం ఎట్లా తెలిసిపోయిందా? మామూలుగా తెలిసిపోయింది. ఎవరైనా అడుగుతున్నావా సాయం కోసం? డీలర్ సాయం అడిగినాం, చెప్పారు వాళ్ళు. ఓకే, నీకు సొంత భూమి ఉందా లేకుంటే కౌలా? ఎట్లా? సొంత భూమి. ఎన్ని ఎకరాలు ఉంది? 4.5 ఉంది. ఎన్ని దఫాలుగా తీసుకున్నావు ఇప్పటి వరకు యూరియా? ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే ఇస్తున్నారా, ఏమైనా ఇబ్బంది అవుతుందా? వెంటనే ఇస్తారు సార్. ఒక దఫా తీసుకున్నాం. అంటే ఎకరాకు 3 బస్తాలు మేడం చెప్తున్నారు. అట్లా నీకు 4 ఎకరాలు 12 బస్తాలు తీసుకోవచ్చు. ఏమేమి వేసినావు పంటలు? ఎట్లా ఉంది యూరియా? వేసినావు తీసుకుపోతున్నావు. మా సార్ దగ్గరికి వచ్చి పూజ అంటే సారే పూజ చేస్తాడు. మేడం ఏమన్నా అంటే యాప్ వచ్చిన తర్వాత మీ కష్టాలన్నీ తీరిపోయినాయి అంటున్నారు. ఎంతవరకు నిజం ఇది? ఇప్పుడైతే నిజమే, కష్టం ఏం లేదు. వచ్చి నిలవడం అనేది నిలవడం తప్పుతుంది. పనులు ఆడ చేసుకున్నాడు. బుక్ అయిందంటే వచ్చి తీసుకొని పోవడం.
మీ మండలంలో ఇక్కడే కాదు ఇంకెక్కడైనా తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్తున్నాను మేడం. ఇప్పుడు మీరు బుక్ చేసుకున్నప్పుడల్లా మీరు ఎక్కడ బుక్ చేసుకుంటే అక్కడ ఉంటుందా స్టాక్? ఇప్పుడైతే ఈయన తీసుకున్నాను, నేను తీసుకుపోయినా, వేరే కాడ పోలేదు. ఏంది యాప్ ఎట్లా ఆపరేట్ చేస్తారు, రైతులు ఎట్లా చేయాలి దానికి వాళ్ళకి అవగాహన కోసం చెప్పండి సార్. ఇప్పుడు రైతులు బుక్ చేసుకున్న తర్వాత మా లాగిన్లో ఇట్లా వస్తుంది. ఇప్పుడు నాగరాజు గారు ఉన్నారు, వీళ్ళు 2వ దఫా బుక్ చేసుకున్నారు, 3 బ్యాగులు వచ్చినాయి. వచ్చిన తర్వాత మేము కన్ఫర్మ్ పర్చేజ్ కొట్టేసి ఈ పాస్ మిషన్లో ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళకు యూరియా బ్యాగులు ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఏంటంటే వాళ్ళు పాస్బుక్ లైన్లు పెట్టి లీలబడి కొంతమందికి అందక ఇబ్బందులు గురయ్యాయి. కానీ ఇప్పుడు లేదు, వాళ్ళు ఇంటి దగ్గర నుంచి సులభంగా బుక్ చేసుకుంటున్నారు. క్యూలో లీలబడము ఇదంతా ఏం లేదు. వాళ్ళకి సరిపడా నిల్వలు కూడా మన మండలంలో ఉన్నాయి. అన్ని షాపులలో 7-8 షాపులలో ఉన్నాయి మన మండలాల్లో. అందరికీ సరిపడా యూరియా అందుతుంది. ఏం చెప్తారు రైతులకు మీ వంతుగా? ఇది పారదర్శకంగా ఉంది సార్. వాళ్ళ ఇంట్లోనైనా బుక్ చేసుకుని వాళ్ళ పని లేకుండా, తెలియని వాళ్ళకు ఉంటే షాప్కి వస్తే మేమే బుక్ చేసి ఇస్తున్నాం. ఏమైనా ఇబ్బందులు ఉన్నా అధికారులతో మాట్లాడి వాళ్ళకి సాల్వ్ చేస్తున్నాం సార్. పూర్తి స్థాయిలో అధికారులు సహకరిస్తున్నారు, పనిచేస్తున్నారు. రైతులు కూడా దాని విధంగా అలవాటు పడి తీసుకుంటున్నారు సార్. ఇబ్బంది ఇది ముఖ్యంగా టెక్నాలజీ మహిమ అనేది ఎట్లా ఉంటుందంటే, ఒకప్పుడు ఫిజికల్గా వాళ్ళు వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పాస్బుక్లు కావచ్చు, చెప్పులు కావచ్చు లైన్లో పెట్టి చాలా కష్టాలు పడేవాళ్ళు, చాలా గొడవలు అయ్యేది. మీడియాలో కూడా చాలా ప్రభుత్వం కూడా చాలా బదనామైంది. కానీ ఒక యాప్ రావడంతో రైతులు స్వయంగా ఇంటి నుంచే బుక్ చేసుకొని తమకు టైం ఉన్నప్పుడు నేరుగా డీలర్ దగ్గరికి వచ్చి బస్తాలను తీసుకెళ్తా ఉన్నారు. అంటే ఒక యాప్ రావడంతో అటు అధికారులకు, ఇటు రైతులకు, ఇటు డీలర్లకు అందరికీ మేలు జరిగింది. దీన్ని ఇంకా ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరిదిద్దాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా కౌలు రైతుల విషయంలో కొంత రిలాక్సేషన్ అడుగుతా ఉన్నారు రైతులు. దాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.